హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. మీలో ఎంతమందికి కడతాల్ మహాకాళి టెంపుల్ ఐడియా ఉంది? అఫ్ కోర్స్, తెలంగాణలో చాలా ఫేమస్. ఈ రూట్ శ్రీశైలం హైదరాబాద్ హైవేలో ఉంటుంది. ఇక్కడ మనము 3 స్పెషాలిటీస్ మాట్లాడుకోవచ్చు. అవేంటంటే, నంబర్ 1, దేవుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. నంబర్ 2, గుడి గోపురం చాలా స్పెషల్, పైన ఓపెన్ ఉంటుంది. అండ్ నంబర్ 3, ఇక్కడ వండించే ఫుడ్, అదే మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. సో ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ చాలా సింపుల్ గా చేస్తారు. మేము విజిట్ చేసి చాలానే గ్యాప్ వచ్చింది. మా పిల్లలు సడన్ గా గుర్తు చేసి రెగ్యులర్ కుకింగ్ బోర్డ్ అని కడతాల్ స్టైల్ అడిగారు. సో వై నాట్ లేట్ అని స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఈ వ్యక్తిని కలిశారా? ఓ, వారెవరంటే అందరికీ నచ్చ చెప్పగలరు, అంతటా వారే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారు. నేనైతే చూడలేదు. కానీ వాస్తవం ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడం అసాధ్యం, ఇంపాసిబుల్. వాస్తవానికి 70% ఆఫ్ ద పీపుల్ మనల్ని, మన ఐడియాస్ ఆర్ మన ఆశయాల్ని ఇష్టపడరు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. అలా అని చెప్పి మనము వెనక్కి తగ్గాలని లేదు. ఈ క్రిటిసిజం ఆర్ రిజెక్షన్ మనల్ని, మన టాలెంట్స్ ని ఆపటానికి లేదు. నిజానికి కొందరుంటారు మనల్ని అప్రిసియేట్ చేసి ఓకే ప్రొసీడ్ అనేవాళ్ళు, మనతో పాటు నిలిచేవాళ్ళు అండ్ మన ప్యాషన్ వల్ల ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. సో వీళ్ళ కోసం మనం ఫోకస్ పెట్టాలి. ఈ సో కాల్డ్ 70% పీపుల్ ఎవరికైతే మన వర్క్ నచ్చదో వాళ్ళ వల్ల డిస్కరేజ్ అవ్వకూడదు. ఇన్స్టెడ్ మన 30% పైన ఫోకస్ పెట్టాలి. ఫోకస్ నిన్ను నమ్మే వాళ్ళ పైన, ఫోకస్ నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళ పైన. మీకు ఇక్కడే సరైన బలం, కరేజ్ దొరుకుతుంది. సో యూ కెన్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇతరుల అభిప్రాయాల వల్ల మీరు వెనక్కి తగ్గొద్దు. మీరు ఈ సొసైటీలో చాలా ముందుకెళ్ళాలి. నా లైఫ్ లో ఈ విషయం తెలుసుకున్న రోజు నేను డిసైడ్ అయ్యాను ఇతరులతో షేర్ చేయాలని. అట్లీస్ట్ ఒక్కరు పాజిటివ్ గా తీసుకున్న స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ అవుతారని, ఇన్స్పైర్ అవ్వాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం చికెన్ కర్రీని ఆర్ ఫ్లేవర్డ్ రైస్ చాలా వెరైటీస్ లో చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్, ఎన్నో వెరైటీస్, ఎన్నో మసాలాస్ వేస్తూ చేస్తారు. అందరూ ఒకే రెసిపీ ఫాలో అవ్వాలని లేదు, ఎన్నో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో మనము కూడా ఎవరో మనల్ని సర్టిఫై చేయాలని కాకుండా మన పనిని మనమే జాగ్రత్తగా, ఇష్టంగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఒక్క చిన్న టిప్ యాడ్ చేశాను. ఏంటంటే జాజికాయని గీరి పొడి వేశాను అందులో. సో దీని వల్ల ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది. అది డైరెక్ట్ గా వేస్తే ఆ ఫ్లేవర్ క్యాచ్ చేస్తుందో లేదో నాకు తెలీదు, బట్ వన్స్ ఇలా చేస్తే నాకు చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుండి నేను ఇదే టిప్ ఫాలో అవుతున్నాను. సో మీకు కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అంటూ చేసుకుంటూ ఉంటే లైఫ్ లో చాలా ఫ్లేవర్ ని యాడ్ చేస్తాము, చాలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. సో మనము ఇక మీదట ఎటువంటి సర్టిఫికెట్స్, ఎవరో మనని ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అని కాకుండా మన లైఫ్ కి మనమే డిజైన్ చేస్తూ